గాంధీ భవన్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి యొక్క సమావేశంలో వేటిపై ఏజెండాపై మాట్లాడున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఎలే ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, టీటీసీ విస్తృతపై సమావేశం జరగబోతుంది. మరి సమావేశంలో ప్రధానంగా వేటిపై చర్చించనున్నారు? ఏదైతే దేశంలో పట్టడన్నం పెట్టే ఎంజీఎన్ఆర్ఎస్ పథకం 2005 యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో గ్రామాలలో వలసలెద్దు గ్రామాలలో ప్రతి ఒక్కరికి అక్కడ పని కల్పించాలని ఒక పని హక్కుగా పని కల్పించాలి. ఎవరితో అనుకోపోయి యాచించేది కాదు. ప్రభుత్వమే అక్కడ ఒక బాధ్యతగా ప్రతి పౌరునికి అక్కడ పని దొరికే విధంగా పట్టడనం పెట్టే ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని తూట్లు పొడిచి ముఖ్యంగా మహాత్ముడు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తి గాంధీ గారి పేరు తొలగించడం వల్ల పేద ప్రజల మనసులో గాంధీ గారు తొలగించలేరు. ఇలా మోడీ గారు అక్కడ కేంద్రంలో గాంధీ పేరు కుటుంబం పేరు వింటేనే వణుకు పుడుతున్నది. ఇక్కడ ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పేరు వింటేనే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలకు వణుకు పుడుతున్నది. ఏదైతే పేరు మార్చుడు కాదు, పేద ప్రజల బతుకు మార్చాలే. అందుకే ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని తూట్లు పొడిచినటువంటి కేంద్రాన్ని ఎక్కడెక్కడ ఎండగట్టుకుంటూ గాంధీ పేరు అక్కడ అదేవిధంగా ఉండాలి. అందులో 60-40 అని పెట్టిరు. అంటే 60% కేంద్రం, 40% రాష్ట్రమని. ఇవాళ మరి అప్పుల తెలంగాణ రాష్ట్రం 40% ఏ రకంగా కట్టుతుంది? మరి 60% చేయడం వల్ల 40% చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1000 కోట్ల నష్టం ఒక సంవత్సరం జరుగుతుంటే మరి కేంద్రం ఇక్కడ మా నుంచి పన్నులు రాబట్టుకొని ఏదైతే మేము రూపాయి కడితే మాకు 30 పైసలు ఇస్తుంది, వేరే రాష్ట్రం రూపాయి కడితే 5 రూపాయలు ఇస్తుంది. ఈ వివక్షత ఉండొద్దు. ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని మేము కాపాడుకుంటాం. తప్పకుండా గాంధీ గారి పేరు ఉండాలని చెప్పి రేపటి నుంచి ప్రతి గ్రామాన ఉద్యమం చేస్తాం. ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయో ఆ మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లో 54.6% కూడా బీసీలకు గెలిపించాం. ఇప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేసి తప్పకుండా ఏదైతే మా రాహుల్ గాంధీ గారి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీసీలకు పెద్దపీట వేసి రేపు అన్ని మున్సిపాల్ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేదంగా కార్యాచరణ చేసుకుంటాం. దానికి మా పీసీసీ అధ్యక్షులు ఇలా పెద్ద ఎత్తున సమావేశపరిచి ఈ ఎంజీఎన్ఆర్ఎస్ మీద మున్సిపల్ ఎలక్షన్ మీద సమావేశాలు దిశానిర్దేశం చేయబోతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి కూడా ఇప్పటికే పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ చేశారు. మీ ఫర్దర్గా మీరు ఎట్లా పోతున్నారు? అంటే ఈ రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఇంప్లిమెంట్ చేస్తారా, చేయరా? తప్పకుండా గతంలో ఏదైతే పేదల కోసం తెచ్చినటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని మేము కాపాడుకుంటాం. అందులో మహాత్మా గాంధీ గారి పేరు తప్పకుండా ఉండాల్సిందే. వాళ్ళు విబిజీ రామ్జీ అని చెప్పి కొత్త పేరు పెట్టుకొని ఏదో గాంధీ కుటుంబం పేరుని తుడిచేయాలని చూస్తున్నారు. ఇలా గాంధీ ఒక తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా గాంధీని గుండెలో పెట్టుకున్నటువంటి ఆ మహాత్ముని పేరు తప్పకుండా ఎంజీఎన్ఆర్ఎస్ పేదంలో ఉంచాలి. అదేవిధంగా ఆ పథకం పడిచి ఏమున్న కార్పొరేషన్ స్థాయిలో కార్పొరేటర్ల కొమ్ము కాస్తున్నటువంటి మోడీ రేపు ఈ వ్యవసాయ కూలీలు కానీ గ్రామాల్లో ఉపాధి ఉన్న వాళ్ళు ఏదో మళ్ళీ పెత్తందారుల తానికి ఏదో కార్పొరేటర్ స్థాయిలో పోయి కూలీ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏదైతే 2005లో తెచ్చినటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని అదే విధంగా ఉంచడానికి గ్రామాన ఉద్ధృతం చేస్తాం. బీజేపీని ఎక్కడికక్కడ ఎండగడతాం. అవసరమైతే రేపు మా ప్రధాని గారి సహకారంతో ఏదైతే రేపు మోడీ గారిని గద్దె దించి మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి తప్పకుండా ఎంజీఎన్ఆర్ఎస్ ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి ప్రతి పౌరునికి ఒక హక్కుగా పని కలిగే విధంగా మేము ముందుకు పోతాం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్టీ గుర్తులు ఉంటాయి ఈ ఎలక్షన్లో. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా వరకు మంచి ఊపి మీద ఉన్నారు, ఎక్కువ అత్యధిక స్థానాలు గెలిచారు. ఈ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ పార్టీకి ఒక రిఫరెండంగా భావిస్తారా మీ పాలనకి? మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో తెలంగాణలో ముఖ్యంగా మా ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ తప్ప ఎక్కడ బీఆర్ఎస్ బీజేపీ పోటీ చేయలే. మా దాంట్లో ఎక్కువ అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రజాపాలన ద్వారా సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళ లెక్క ముందుకు పోతాం. కాబట్టి మేము ఇచ్చే ఇంద్రమిల్లు, మేము ఇచ్చే రేషన్ కార్డులు, మేము ఇచ్చే సంక్షేమాలు, మేము ఇచ్చే మహిళలకు గౌరవం, మేము ఇచ్చే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుతో పాటు ఆర్టీసీ బస్సులో కోనర్ చేస్తున్నాం. ఇవన్నీ చూసి గ్రామాలలో మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయించారు. ఇంకా మొన్న వ్యక్తిగత జరిగినటువంటి ఎలక్షన్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ 60% నుంచి 70% గెలిచింది. రేపు పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి తప్పకుండా 90% కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని గెలిపించుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాబోయే సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఇప్పుడు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి ఎక్కువగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ డ్రామాలు ఆడింది. కనీసం మాకు అవకాశం వేయలేదు, ఈ 2 పార్టీలు కూడా డ్రామాలు ఆడుతాయంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొద్దిసేపటి క్రితం విమర్శలు చేశారు. ఎక్కడ కూడా మాకు అవకాశం వేయలేదు, తూతూ మంత్రంగా మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయంటూ కూడా
కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు. బండి సంజయ్ గారు ఎప్పుడేం మాట్లాడుతూ అర్థం కాదు. మరి ఒక బీసీ బిడ్డను తీసేసి ఓసీ బిడ్డగా రాష్ట్ర అధ్యక్షుడు మరి బండి సంజయ్ నోరు మెదపలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా దోస్తానే. వాళ్ళ చీకటి ఒప్పందాలతోటే మొన్న వీళ్ళ అవయవాలు దమనం చేసుకొని 8 పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలిచిందంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి షిఫ్ట్ చేసి కాబట్టి గెలిచిండ్రు. మొన్న మీరు చర్చలు చూడండి, పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడదామన్నా కానీ, మూసి మీద మాట్లాడదామన్నా కానీ, ఏదైతే ఎంజీఎన్ఆర్ఎస్ పథకం మీద మాట్లాడితే బీజేపీకి మేము యాంటీ మాట్లాడాల్సని బైకట్ చేసి వెళ్ళిపోయి వాళ్ళ మిత్రబంధం ఎట్లుందో మీరు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరు. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా పొత్తే ఉన్నాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా అక్కడక్కడ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. రేపు మున్సిపల్ ఎలక్షన్లు కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి దోస్తాన్ చేసి కలిసి పోటీ చేయబోతున్నాయి. జాగృతి కవిత మొన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరి ఆమె వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉంది, అంతా ఆడిస్తున్నాడు, వాళ్ళ వెనుక ఉన్నారంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్సీ కవిత మీ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా? మాకెందుకు, మా పార్టీ ఇప్పటికే ఫుల్గా నిండుగా ఉంది. రేవంత్ అన్న పాలనలో, ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ బలిష్టంగా అభివృద్ధిలో ముందుకు పోతుంది. మాకు లీడర్లకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కొదవలేదు. ఆమె సొంత ఒక పార్టీ జాగృతి అనే ఒక సంస్థతోటి పోయింది. ఆమె చెప్పింది అసెంబ్లీ సాక్షిగా, ఏది శాసన మండలి సాక్షిగా, నేను లక్ష్మణస్వామి నమ్మతం, మా కుటుంబ దైవం లక్ష్మణస్వామి సాక్షిగా, నా 2 పిల్లల సాక్షిగా మాది ఆస్తి